తెలంగాణ స్వరం ప్రేక్షకులకి నమస్కారం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో అఖిల భారత జ్యోతిష సదస్సు హైదరాబాద్ ఉప్పల్ ఎస్వీఎం గ్రాండ్లో ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది కార్యవర్గ సభ్యులు, చాప్టర్ చైర్పర్సన్లు, జ్యోతిష నిపుణులు, విద్యార్థులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సాంప్రదాయబద్ధంగా దీప ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభ ఉపన్యాసంలో ప్రముఖ జ్యోతిష్యవేత్త గాయత్రి వాసుదేవ్ మాట్లాడుతూ, ఒక వైదిక జ్యోతిష్కుడికి సత్యనిష్ట, గణిత నైపుణ్యం, నిష్పక్షపాత వైఖరి, సేవాభావం, ఉల్లాస స్వభావం వంటి లక్షణాలు కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాస్తు, నాడి జ్యోతిష్యం, సాంఖ్య శాస్త్రం వంటి అంశాలపై పలువురు ప్రముఖులు ప్రసంగించి పాల్గొన్న వారికి విలువైన అవగాహన కల్పించారు. ప్రామాణిక వేద జ్యోతిష్య సాంప్రదాయాన్ని పరిరక్షించడం, భావితరాలకు అందించడం ప్రతి జ్యోతిష్యవేత్త బాధ్యత అని అన్నారు. ప్రామాణిక వేద జ్యోతిష్య ప్రచారం, శాస్త్రీయ అధ్యయనానికి మరింత ఊతమిచ్చేలా ఈ అఖిల భారత జ్యోతిష్య సదస్సు విజయవంతంగా ముగిసిందని నిర్వాహకులు తెలిపారు. నెక్స్ట్ నేమ్ న్యూమరాలజీ. yes so Jyotish, there is a friends and enemies. Here are also friends, enemies and neutrals, but one thing you remain in Jyotish, moon and Mars are friends. Ketu వి రామన్ గారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ సొసైటీని స్థాపించిన తర్వాత మేము ఇది 139వ ఎంసీఎం జరుపుకుంటున్నాము. ఈ మీటింగ్ జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశము జ్యోతిష్ శాస్త్రాన్ని సామాన్య మానవులకి ఎలా ఉపయోగపడుతుంది, దానికోసము ఈ సెమినార్ చేశాము. ఈ సెమినార్కి దగ్గర 550 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. 150 మంది ఇండియా మొత్తం నుంచి 35 చాప్టర్ల నుంచి మొత్తం కలిసి ఇక్కడికి వచ్చారు. మెయిన్ ఉద్దేశము జ్యోతిష్ శాస్త్రాన్ని సామాన్య మానవుడికి ఎలా ఉపయోగపడేలా చేయాలనేది మా ఉద్దేశము. In fact, every quarter we organize such seminars wherein we invite local experts, local students to participate in such astrological seminars, and they present their views. So that's the main purpose, and that's how we generate that buzz in the society, that what astrology is and how it is to be used. Astrology is one of the Vedangas, and Vedic, it comes from Vedic sciences. So ఇది మూఢనమ్మకం కాదు, ఇట్ ఈస్ అ ప్యూర్ సైన్స్. అండ్ ఇక్కడ మేము 21 సబ్జెక్ట్స్, ఐకాస్లో 21 సబ్జెక్ట్స్ చెప్తాము. అన్నీ కూడా మెథాడికల్గా, థియరటికల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. వై ఇట్ ప్రూవ్స్ యాజ్ అ సైన్స్, నాట్ యాజ్ అ సూపర్స్టిషన్. జ్యోతిష్యము, వాస్తు, హస్తరేఖ, నక్షత్ర కోర్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా నామినల్ ఫీజెస్తో ఇక్కడ మేము కోర్సెస్ తీసుకుంటాము.